జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారమంతా కూడా 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే డిసిషన్ వీక్ అని చెప్పచ్చు. మీరు ఆలస్యం డిసిషన్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. శుక్రుడు లగ్నాధిపతిగా ఉన్నాడు, మిక్స్డ్ కంఫర్ట్ డిసిషన్ ఇస్తున్నాడు. గురువు 9వ స్థానంలో, శని 5వ స్థానంలో, ఆలోచన వారంగా ఉన్నాడు. కుజుడు 10లో, కెరీర్ యాక్టివిటీగా ఉన్నాడు. ఆపర్చునిటీ ఉంది కానీ కన్ఫ్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో కొత్త డీల్స్ వస్తున్నాయి మీకు ఈ వారం. గెట్ రెడీ. ఉద్యోగంలో జాబ్ చేంజెస్, షిఫ్టెడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త రెస్పాన్సిబిలిటీ లేదా కొత్త రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసైడ్ ఫాస్ట్ ఏదైనా కూడా. ఆర్థికం ఇన్కమింగ్ చాలా బాగుంది. సడన్ గెయిన్స్ కూడా ఉంటుంది. అన్నెసెసరీ లగ్జరీ స్పెండింగ్ వస్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కొంచెం జాగ్రత్త పడండి. ఈగో ఇష్యూస్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ తీసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది. రాజకీయంగా మీ మాటకు వెయిట్ పెరుగుతుంది, కానీ కొంచెం కాన్స్టిట్యూషన్లో వాల్యుబుల్ చేయండి. మోడరేట్ రిజల్ట్ వస్తుంది. పేషెన్స్ అవసరం. కోర్టు కేసులు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు చూసుకోండి. షేర్ మార్కెట్ అన్స్టేబుల్గా ఉంది కాబట్టి కొంచెం మిశ్రమం. సడన్ ప్రాఫిట్, సడన్ లాస్ రెండు వస్తుంది. రిస్క్ ట్రేడింగ్ అసలు వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంది. డిసిప్లిన్ ఉంటే సక్సెస్. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి విద్యార్థులు ముందుకెళ్ళాలంటే. ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాస్త యోగా లాంటిది, మెడిటేషన్ లాంటిది చేయండి. ఇంకా ఈ వారమంతా కూడాను మీకు 50-50గా ఉంది లక్. శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి. కనకదార స్తోత్రాన్ని వినండి. తెల్ల పువ్వులు సమర్పించండి. పేదవాళ్ళకి అన్నదానాలు లాంటిది చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. లేదా కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. దేవాలయానికి వెళ్ళి ఈ వారం మిడ్ ఆఫ్ ద వీక్లో ఒక ఛాన్స్ వస్తుంది, అది వదులుకోకండి. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం అదృష్టాన్ని కూడా మించి పనిచేస్తుంది అంటారు.